Hello friends, very good morning. Welcome to the Hindu editorial analysis. బ్యాంక్ అండ్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్కి శుభవార్త. ఎల్టీఎక్స్ క్లాసెస్ విశాఖపట్నం బ్రాంచ్లో నా పర్సనల్ గైడెన్స్లో ఆఫ్లైన్ క్లాసెస్ ప్రారంభిస్తున్నాము. బ్యాంక్ ఎగ్జామ్స్ మరియు ఎస్ఎస్సి సీజీఎల్ ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్ అందరికీ కూడా. సో ఎప్పటి నుంచి అడుగుతున్నారు ఆఫ్లైన్ పెట్టండి అని. ఎస్, వీఆర్ లాంచింగ్ ఆఫ్లైన్ క్లాసెస్. అండ్ వైజాగ్లో మీరు ఎక్కడికి వెళ్ళినా సరే ఫీజు మీకు 20,000 పైన ఉంటుంది. మనం కేవలం 10,000 అంటే అందులో సగం ఫీజుకి లైఫ్ టైం వ్యాలిడిటీతో 2 ఎగ్జామ్స్కి కంబైన్డ్గా మీకు క్లాసెస్ చెప్పడం అనేది జరుగుతుంది. ఇది క్లాసెస్ మీకు 1 నవంబర్ నుంచి ప్రారంభమవుతాయి. 1 నవంబర్ నుంచి క్లాసెస్ ప్రారంభమవుతాయి. 1 నవంబర్ నుంచి ఫీజు కూడా పెరుగుతుంది. సో అందుకని జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళు 31 అక్టోబర్ లోపు జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. అతి తక్కువ ఫీజుతో లైఫ్ టైం వ్యాలిడిటీతో ఫ్రీ ఆన్లైన్ క్లాసెస్ మళ్ళీ మీకు ఫ్రీగా వస్తాయి. ఆన్లైన్ ఫ్రీగా వస్తూ ఉంటాయి. సో మేక్ యూజ్ ఆఫ్ దిస్. అండ్ ఇది మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్. మీరు ఒకవేళ ఎలా ఉంటాయి తెలుసుకోవాలంటే ఇన్స్టిట్యూట్కి రండి, నన్ను కలవండి, నాతో మాట్లాడొచ్చు కూడా. నేను ఐ సిట్ ఇన్ వైజాగ్ ఇన్స్టిట్యూట్. సో ఎనీ టైమ్ ఆఫ్ ద డే యూ కెన్ కమ్ అండ్ మీట్ మీ. మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ అమ్మ. ఎస్పెషల్లీ చాలామంది ఇంగ్లీష్లో వీక్నెస్ వల్ల చాలామంది వాళ్ళ డ్రీమ్ జాబ్కి దూరం అయిపోతున్నారు. యు నో దట్ ఈస్ అవర్ స్ట్రెంగ్త్. సో ఐ విల్ మేక్ యూ స్ట్రాంగర్. ఇంగ్లీష్ మీ స్ట్రెంగ్త్గా మార్చే బాధ్యత నేను తీసుకుంటాను. రైట్. అలాగే ఏపీపీఎస్సీ గ్రూప్ 1కి నోటిఫికేషన్ పడింది. జాయిన్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఇంకా డిలే చేయకుండా ఇప్పుడే జాయిన్ అవ్వండి. మీకు రకరకాల ప్లాన్స్ పెట్టాం. షార్ట్ టర్మ్ కోర్స్ ఒకటి ఉంది, లైఫ్ టైం కోర్సెస్ ఉన్నాయి ఆన్లైన్లో. అలాగే ఆఫ్లైన్లో కూడా షార్ట్ టర్మ్ కోర్సు, లైఫ్ టైం కోర్సెస్ కూడా ఉన్నాయి. సో కొత్త బ్యాచెస్ కూడా ప్రారంభమైపోయాయి. ఇక్కడ కనిపిస్తున్న ఫీ అంతా కూడా 15 అక్టోబర్ వరకు మాత్రమే. తర్వాత ఫీజు రివైజ్ చేస్తాను. ఇంకా లేట్ చేసే కొద్దీ మీరు టైం కోల్పోతారు. మోర్ దాన్ ఎక్సెస్ ఫీ యూ విల్ లూజ్ టైం, వాల్యుబుల్ టైం. ఇందులో టెస్ట్ సిరీస్ కూడా నేను ఇంక్లూడ్ చేస్తున్నాము. టెస్ట్ సిరీస్ ఇంక్లూడెడ్. అలాగే మీకు ఆన్సర్ రైటింగ్ సెషన్స్ కూడా ఫ్రీగా లభిస్తాయి. మేక్ యూజ్ ఆఫ్ దిస్. దివాళీ స్పెషల్ ఆఫర్స్. యూపీఎస్సీ జనరల్ స్టడీస్ అండ్ యూపీఎస్సీ ఆప్షనల్ రెండింటికి పైన కూడా దివాళీ స్పెషల్ ఆఫర్స్ అనేవి తీసుకొచ్చాము. సో అతి తక్కువ ఫీజుతో జాయిన్ అయ్యే ఛాన్స్ కల్పిస్తున్నాం. యూపీఎస్సీ ప్లాన్స్ 30,000 రూపాయలతో ప్రారంభమవుతున్నాయి. ఆప్షనల్స్ అయితే కేవలం 15,000తోనే ప్లాన్ స్టార్ట్ అవుతున్నాయి. ఆప్షనల్స్ మీకు మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. పిఎస్ఐఆర్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఆంథ్రోపాలజీ, సోషియాలజీ, తెలుగు లిటరేచర్ అన్నింటికి కూడా కొత్త బ్యాచెస్ అనేవి కూడా ప్రారంభమయ్యాయి. జనరల్ స్టడీస్కి కొత్త బ్యాచెస్ అనేవి ప్రారంభమయ్యాయి అక్టోబర్లోనే. సో మేక్ యూజ్ ఆఫ్ దిస్. కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ వచ్చేసి ఇది. మీరు ఈఎంఐలో రావచ్చు, లేకపోతే అప్ ఫ్రంట్ పేమెంట్ చేయొచ్చు. మల్టిపుల్ ఆప్షన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఇవాల్టి ఎడిటోరియల్ వచ్చేసి స్టేటస్ బియాండ్ ఫెయిత్ అనే పేరుతో మనకి వస్తుంది. ఇది మనకి జనరల్ స్టడీస్ పేపర్ 2 పాలిటీ గవర్నెన్స్ పేపర్ కిందకి ఇది వస్తుందన్నమాట. జనరల్ స్టడీస్ పేపర్ 2. ఫెయిత్ అంటే బేసికల్గా నమ్మకం, అంటే రిలీజియస్ ఫెయిత్ అనే సెన్స్లో ఇక్కడ వాడారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏ కాంటెక్స్లో వచ్చిందంటే, మనకి హిందూయిజంలో ప్రివలెంట్గా ఉన్న అన్టచబిలిటీ నుంచి బయటపడడం కోసం చాలామంది దళితులు, అన్టచబిలిటీ వల్ల మార్జినలైజ్ అవుతున్న, డిస్క్రిమినేట్ చేయబడుతున్న దళితులు క్రిస్టియానిటీ వైపు మళ్ళుతూ ఉంటారు. సో ఆర్గ్యుమెంట్ ఏంటి అంటే, హిందూయిజంలోనే అన్టచబిలిటీ ఉంది, మార్జినలైజేషన్ జరుగుతోంది, కాస్ట్ బేస్డ్ స్ట్రాటిఫికేషన్ అనేది ఉంది. కాబట్టి వీళ్ళు హిస్టారికల్గా నష్టానికి గురయ్యారు, ఇబ్బందుల పాలయ్యారు. దాన్ని కౌంటర్ చేయడానికి, దాని యొక్క నెగిటివ్ ఇంపాక్ట్ని కౌంటర్ బ్యాలెన్స్ చేయడం కోసం అని చెప్పి షెడ్యూల్డ్ కాస్ట్ స్టేటస్ వాళ్ళకి అందించి దానికి రిజర్వేషన్స్ అనేవి ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది అని మనం తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు వాళ్ళు హిందూయిజం నుంచి క్రిస్టియానిటీ వైపు కావచ్చు, ఇస్లాం వైపు కావచ్చు, వేరే మతాల్లోకి కన్వర్ట్ అయినప్పుడు ఆయా మతాల్లో ఇటువంటి కాస్ట్ సిస్టమ్ అనేది ఉండదు. కాబట్టి వాళ్ళు ఇప్పటివరకు ఫేస్ చేసిన డిస్క్రిమినేషన్ ఇకపై ఉండదు. కాబట్టి వాళ్ళకి మరి నెగిటివ్ ఎఫెక్టే లేనప్పుడు కౌంటర్ బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం ఏముంది? సో వాళ్ళకి ఎందుకు ఎస్సీ స్టేటస్ కొనసాగించాలి, ఎస్సీ స్టేటస్ అనేది రిమూవ్ చేసేయాలి, తద్వారా ఎస్సీ స్టేటస్ ద్వారా వచ్చే బెనిఫిట్స్ కూడా అందకుండా చేయాలి అనేది ఇంకొక వాదన. ఓకే. అయితే ఎస్సీ స్టేటస్ అనేది రిలీజియస్ ఫెయిత్ బేస్ మీద, అంటే హిందూయిజంలో ఉన్న వాళ్ళకే ఇవ్వాలా, లేకపోతే బియాండ్ ఫెయిత్, ఈ ఫెయిత్ దాటి వేరే దానికి వెళ్ళినా సరే ఇవ్వాలా వద్దనేది ద సెమినల్ క్వశ్చన్, ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. దానికోసమని ఒక ప్యానల్ని ఏర్పాటు చేశారు. 3 మెంబర్స్తో ఎక్స్ సిజేఐ ఆధ్వర్యంలో ఒక ప్యానల్ ఏర్పాటు చేశారు. సో ఆ ప్యానల్
ద ప్యానెల్ ఆన్ గివింగ్ ఎస్సీ స్టేటస్ టు కన్వర్ట్స్ హ్యాస్ ఇట్స్ వర్క్ కట్అవుట్. చూడండి, చాలా ఇంపార్టెంట్ ఎక్స్ప్రెషన్ ఇది. ఇఫ్ సమ్వన్ హ్యాస్ ఇట్స్ వర్క్ కట్అవుట్ లేదా టాస్క్ కట్అవుట్ అన్నారు అనుకోండి, ఐ హ్యావ్ మై టాస్క్ కట్అవుట్ అంటే అర్థం ఏంటి అంటే వీ హ్యావ్ ఎ డిఫికల్ట్ టాస్క్ అహెడ్ అని అర్థం. డిఫికల్ట్, డిఫరెంట్ కాదు, డిఫికల్ట్. ఇట్ ఈస్ ఎ వెరీ డిఫికల్ట్ టాస్క్ అనే మీనింగ్. అర్థమైందా? సో ఇది ఈ ఎస్సీ స్టేటస్ ఇవ్వాలా వద్దా నిర్ణయించుకునే వాళ్ళకి దే హ్యావ్ దే టాస్క్ కట్అవుట్, అదే వర్క్ కట్అవుట్ అంటే దే హ్యావ్ ఎ వెరీ డిఫికల్ట్ వర్క్ అహెడ్, డిఫికల్ట్ టాస్క్ అహెడ్ అని మీనింగ్ అనమాట. The center has appointed a 3-member commission to examine the sensitive issue of extending scheduled caste status to all those who have historically suffered discrimination and untouchability regardless of the religion they now profess. వాళ్ళు ఇప్పుడు ఏ రిలీజియన్ని ప్రొఫెస్ చేస్తున్నారు, ఫాలో అవుతున్నారు అనే దాంతో సంబంధం లేకుండా, రిగార్డ్లెస్ ఆఫ్ దాంతో సంబంధం లేకుండా హిస్టారికల్గా వాళ్ళంటే గతంలో వాళ్ళు డిస్క్రిమినేషన్, వివక్షకి మరియు అన్టచబిలిటీకి గురి అయి ఉంటే, ఓకే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ విచ్ రిలీజియన్ దేర్ ప్రొఫెస్ నౌ, ఇఫ్ దట్ కమ్యూనిటీ హ్యాస్ సఫర్డ్ డిస్క్రిమినేషన్ ఆర్ అన్టచబిలిటీ హిస్టారికల్లీ, వాళ్ళకి షెడ్యూల్డ్ కాస్ట్ స్టేటస్ ఎక్స్టెండ్ చెయ్యాలి అనే ఒక సెన్సిటివ్ ఇష్యూని ఎగ్జామిన్ చేయడం కోసం 3 మెంబర్స్తో సెంట్రల్ గవర్నమెంట్ ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఓకే, ఇట్ ఈజ్ ఎ టాస్క్ ఫ్రాట్ విత్ డిఫికల్టీ. ఫ్రాట్ విత్ అంటే ఫిల్డ్ విత్, అర్థమైందా? డిఫికల్టీతో నిండిన టాస్క్ ఇది, అంత ఈజీ టాస్క్ కాదు ఫర్ ద ప్యానెల్. ఆ ప్యానెల్కి ఇది చాలా కష్టమైన టాస్క్. ఎవరు హెడ్ చేస్తే హెడెడ్ బై ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కేజీ బాలకృష్ణన్ నేతృత్వంలో ఏర్పాటు చేయబడ్డ ఈ ప్యానెల్కి ఇట్ ఈస్ ఎ వెరీ డిఫికల్ట్ టాస్క్ యాజ్ ఇట్ విల్ హ్యావ్ టు గ్రాపుల్ విత్. ఎందుకని ఇక్కడ యాజ్ అంటే బికాజ్ అని అర్థం. ఎందుకంటే ఇట్ విల్ హ్యావ్ టు గ్రాపుల్ విత్ అంటే డీల్ విత్ సోషల్ రియాలిటీస్ అండ్ ఐడియాలజికల్ అబ్జెక్షన్స్ వైల్ అడ్రసింగ్ ది కోర్ క్వశ్చన్. ఈ కోర్ క్వశ్చన్ని అడ్రస్ చేసేటప్పుడు ఒకటి ఐడియాలజికల్ అబ్జెక్షన్స్, హిందూ మతానికి చెందిన వాళ్ళు దాన్ని అబ్జెక్ట్ చేస్తారు. మతం మారిపోయిన వాళ్ళకి, మా మతంలో ఉంటూ మా మతం వల్ల సఫర్ అవుతున్నారు అనుకునే వాళ్ళకి రిజర్వేషన్స్ మేము యాక్సెప్ట్ చేస్తాం, కానీ మతమే మారిపోయే వాడికి ఎందుకు ఇవ్వాలి అనేది ఐడియాలజికల్ అబ్జెక్షన్. దే ఆర్ నాట్ ఈవెన్ ఫాలోయింగ్ ద ఫెయిత్ ఆఫ్ హిందూయిజం ఎనీ మోర్. ఎందుకు వాళ్ళకి ఇవ్వాలి అనేది ఒక అబ్జెక్షన్ అయితే, ఇంకోవైపు సోషల్ రియాలిటీ, మతం అయితే మారారు కానీ వాళ్ళ పరిస్థితుల్లో గ్రౌండ్ లెవెల్ రియాలిటీస్ చూస్తే పరిస్థితుల్లో మార్పులు రాలేదు అనేది ఇంకొక అబ్జెక్షన్. సో రెండింటి నుంచి ఇటు వెళ్తే ఒక ప్రాబ్లం, అటు వెళ్తే ఒక ప్రాబ్లం, రెండింటిని డీల్ చేస్తూ ఈ సున్నితమైన అంశాన్ని బ్యాలెన్స్ చేస్తూ నిర్ణయం తీసుకోవాల్సిన టఫ్ టాస్క్ వాళ్ళపైన ఉంది ఇప్పుడు. The government itself has described it as a seminal and historically complex sociological and constitutional question. అర్థమైందా? గవర్నమెంటే దీన్ని ఏమని డిస్క్రైబ్ చేసింది? సెమినల్ అంటే సంథింగ్ దట్ హ్యాస్ ద పొటెన్షియల్ టు ఇన్ఫ్లుయెన్స్ ఫ్యూచర్ జనరేషన్స్. అంటే రాబోయే తరాన్ని, రాబోయే కాలాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే, ప్రభావితం చేయగలిగే పొటెన్షియల్ ఉన్న ఒక అంశం ఇది అని అర్థం. అర్థమైందా? ఒక సెమినల్ ఎస్సే అన్నారనుకోండి, ఈ ఎస్సే తర్వాత అంటే ఒక గొప్ప రైటర్ ఒక ఎస్సే రాశారు. ఆ ఎస్సే రాసినప్పుడు మీకు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఆప్షన్లో ఈ పదం చూస్తాం. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అనేది ఒకప్పుడు పొలిటికల్ సైన్స్లో భాగంగా ఉండేది. వుడ్రో విల్సన్ అమెరికా ప్రెసిడెంట్గా పనిచేశారు. ఆయన అమెరికా ప్రెసిడెంట్ అవ్వక ముందు హీ రోట్ ఎన్ ఎస్సే, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అనేది ఒక సెపరేట్ డిసిప్లిన్గా ఉండాలి, ఇట్ షుడ్ నాట్ బీ పార్ట్ ఆఫ్ పొలిటికల్ సైన్స్, దానికి సెపరేట్ ఐడెంటిటీ ఉండాలని చెప్పి 1885లో ఆయన ఒక ఎస్సే రాశారు. ఆ ఎస్సేని తర్వాత స్కాలర్స్ సెమినల్ ఎస్సే అని చెప్పి డిస్క్రైబ్ చేశారు. ఎందుకని? ఆ తర్వాత ఆయన దాని గురించి స్పెషల్గా ఫోకస్ ఉండాలి, అడ్మినిస్ట్రేటివ్ కాంప్లెక్సిటీ ఒకప్పటికంటే ఇప్పుడు బాగా పెరిగింది, దాన్ని వేరేగా స్టడీ చేయాలని ఒక ఎస్సే రాయబట్టే తర్వాత చాలామంది దానిపైన ఫోకస్ చేసి ఇంకా ఎన్నో రచనలు చేశారు, ఎన్నో పుస్తకాలు రాశారు, ఎంతో రీసెర్చ్ అనేది ఆ ఫీల్డ్లో జరిగింది. సో తర్వాత జరిగే చాలా అంశాలని ఈ ఎస్సే అనేది ప్రభావితం చేసింది. అందుకని వీ కాల్ ఇట్ ఎ సెమినల్ ఎస్సే. అలాగే మన ఈ హిస్టరీలో కూడా మన
ప్రజెంట్ ఉన్న ఇండియన్ కాంటెక్స్ట్లో కూడా ఈ పర్టికులర్ అంశం అనేది ఒక సెమినల్ అంశం అవుతుంది. అంటే ఫ్యూచర్ని ఎఫెక్ట్ చేసే ఒక గొప్ప అంశం ఇది అని చెప్పి, ఒక కాంప్లెక్స్ అంశం ఇది, ఒక సోషియోలాజికల్ అండ్ కాన్స్టిట్యూషనల్ క్వశ్చన్ ఇది అని చెప్పి గవర్నమెంటే అంటుంది. ఎందుకంటే ఇట్ హ్యాస్ ఎ వెరీ వైడ్ సోషల్ కాంటెక్స్ట్. ఇది దీనివల్ల ఎటువంటి మార్పులు వస్తాయో మనకి తెలియదు. దీన్ని ఎవరు ఏ రకంగా వ్యతిరేకిస్తారో, సొసైటీలో ఇది ఎటువంటి మార్పులకి దారి తీయవచ్చు అనేది కూడా ఎవరు గెస్ చేయలేని పరిస్థితి. అర్థమవుతుందా? అందుకని ఇది చాలా కాంప్లెక్స్ ఇష్యూ అని చెప్తోంది. దిస్ ఈజ్ నాట్ ద ఫస్ట్ టైం దట్ ద ఇష్యూ హాస్ కమ్ అప్ బిఫోర్ ద సుప్రీం కోర్ట్. అంటే సుప్రీంకోర్టు ముందుకి ఈ అంశం రావడం ఇదే ఫస్ట్ టైమా? ఇంతకుముందు ఎప్పుడూ దీని గురించి డిస్కషన్ జరగలేదా? మరి ఇంత కాంప్లికేటెడ్ అంశాన్ని ఇప్పటి వరకు డిస్కస్ చేయకుండా ఉన్నారా అని మీరు క్వశ్చన్ అడిగితే ద ఆన్సర్ ఈజ్ నో, దిస్ ఈజ్ నాట్ ద ఫస్ట్ టైం. ఓకే, ఇది ఇప్పుడు ప్రస్తుతం ప్యానెల్స్ అపాయింట్మెంట్ ఎప్పుడు వచ్చింది? ఈ మధ్యలో ఉన్నదంతా ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ అమ్మ, గుర్తుపెట్టుకోండి. ఓకే, హ్యాస్ కమ్ అప్ బిఫోర్ ద సుప్రీం కోర్ట్ ఆర్ హ్యాస్ బీన్ ఎగ్జామిన్డ్ బై ఎ కమిషన్ హెడెడ్ బై ఎ ఫార్మర్ చీఫ్ జస్టిస్. ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఆధ్వర్యంలో ఇంతకుముందు ఎప్పుడు ఎగ్జామిన్ చేయలేదా? ఇదే ఫస్ట్ టైమా అంటే కాదు, అంటే ఇంతకు ముందు కూడా జరిగిందని చెప్తున్నారు. ప్రస్తుతానికి ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ అంటే ద ప్యానెల్స్ అపాయింట్మెంట్ కమ్స్ ఇన్ ద వేక్ ఆఫ్, చూసుకోండి, ఇన్ ద వేక్ ఆఫ్ అంటే ఫాలోయింగ్, అంటే దాని తర్వాత. దేని తర్వాత? ద కోర్ట్ ఆస్కింగ్ ద సెంటర్ టు క్లారిఫై ఇట్స్ పొజిషన్ ఆన్ ద ఇష్యూ. అసలు ఈ ఇష్యూ పైన మీ పొజిషన్ ఏంటి, మీరు క్లారిఫై చేయండి అని చెప్పి సుప్రీంకోర్టు సెంట్రల్ గవర్నమెంట్ని అడిగింది. అర్థమైందా? సెంట్రల్ గవర్నమెంట్ అడిగితే సెంట్రల్ గవర్నమెంట్ తన ఒపీనియన్ని ఫ్రేమ్ చేయడం కోసం కమిషన్ని ఫామ్ చేసింది. కమిషన్ని ఫామ్ చేసి మీరు ఎగ్జామిన్ చేసి మాకు చెప్పండి అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ కమిషన్ ఫామ్ చేయడం జరిగిందనమాట. సో ఇన్ ద వేక్ ఆఫ్ అంటే కోర్టు అడిగిన తరువాత ఇది ఫామ్ అయింది, ఫాలోయింగ్ అని అర్థం అనమాట. అది కదా. అయితే ఇది ఇదే ఫస్ట్ టైమా అంటే ఇంతకు ముందు కూడా జరిగిందంట. ఎప్పుడైనా చూద్దాం. In 1985, 1985లో the Supreme Court agreed that historical discrimination may continue even after members of the SCs convert to other religions. సుప్రీం కోర్ట్ 1985లో ఏం చెప్పింది? ఎస్సీస్ వేరే రిలీజియన్స్కి కన్వర్ట్ అయిన తరువాత కూడా డిస్క్రిమినేషన్ కంటిన్యూ అవ్వవచ్చు అని ఒప్పుకుంది సుప్రీంకోర్టు. కానీ బట్ did not decide in favor of such converts being given SC status. కానీ కన్వర్ట్ అది డిస్క్రిమినేషన్ ఫేస్ చేసే అవకాశం ఉందని చెప్పినప్పటికీ వాళ్ళకి ఎస్సీ స్టేటస్ ఇవ్వడం విషయంలో ఫేవరబుల్గా డిసైడ్ అవ్వలేదు. ఎందుకని ఇట్ ఫెల్ట్ దెర్ వాజ్ నాట్ ఇనఫ్ మెటీరియల్ అవుట్లైనింగ్ దేర్ కండిషన్ ఆఫ్టర్ కన్వర్షన్ తర్వాత వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది, వాళ్ళ కండిషన్స్ ఎలా ఉన్నాయి అని చెప్పడానికి సరిపడా ఇన్ఫర్మేషన్ మన దగ్గర లేదు. ఇక్కడ చూడండి, మే కంటిన్యూ అన్నారు, కంటిన్యూ అవుతుంది అని ఖచ్చితంగా చెప్పలేదు. వాళ్ళు రిలీజియస్ కన్వర్షన్ అయిన తర్వాత వాళ్ళ లైఫ్ స్టైల్ ఏమైనా మారిందా, వాళ్ళకి డిస్క్రిమినేషన్ ఏమైనా తగ్గిందా, వాళ్ళు బాగున్నారా బాగాలేదా, డేటా పాయింట్స్ లేవు. డేటా పాయింట్స్ లేకుండా మనం ఎలా చెబుతాము? అందుకని వాళ్ళకి ఎస్సీ స్టేటస్ ఇవ్వడం విషయంలో సుప్రీంకోర్టు వెనకడుగు వేసింది 1985 టైంలో. It is to be welcomed that the Balakrishnan Commission has been asked specifically to examine the changes that Dalits go through after conversion in terms of their social status and discrimination they may face. మీకు 1985లో సుప్రీంకోర్టు ఏం చెప్పింది? కన్వర్షన్ అయిన తర్వాత వాళ్ళ సోషల్ స్టేటస్లో ఎటువంటి మార్పులు వస్తాయి అనడానికి సరైన ఇన్ఫర్మేషన్ లేదు, కాబట్టి ఎక్స్టెండ్ చెయ్యాలి అని నేను తీర్పు ఇవ్వలేకపోతున్నామని చెప్పారు. ఇప్పుడు ఏమైందంటే మనకి ఈ బాలకృష్ణన్ కమిటీకి ఆ ఆస్పెక్ట్నే ఎగ్జామిన్ చేయమని చెప్పారు. ఏ ఆస్పెక్ట్ని? రిలీజియస్ కన్వర్షన్ అయిన తర్వాత వాళ్ళ మెటీరియల్ కండిషన్స్లో మార్పులు వస్తున్నాయా రావట్లేదా, గ్రౌండ్ రియాలిటీలో చేంజ్ ఉందా లేదా, డిస్క్రిమినేషన్ లేదా సోషల్ స్టేటస్లో మార్పులు వచ్చాయా రాలేదా అనే విషయాన్ని ఎగ్జామిన్ చేయమని వాళ్ళకి టాస్క్ ఇచ్చారు. అలాంగ్ విత్ ది ఇంప్లికేషన్స్ ఆఫ్ అకార్డింగ్ దెమ్ ఎస్సీ స్టేటస్. ఒకవేళ అకార్డ్ అంటే ఇవ్వడం అనమాట. వాళ్ళకి ఎస్సీ స్టేటస్ కన్వర్షన్ అయిన వాళ్ళకి కూడా ఎస్సీ స్టేటస్ ఇస్తే దాని యొక్క కాన్సిక్వెన్సెస్ ఏంటి, ఇంప్లికేషన్స్ ఏంటి, పర్యవసానాలు ఏంటి అనే విషయాన్ని కూడా మీరు చెప్పండి అని చెప్పి బాలకృష్ణన్ కమిషన్కి మన సెంట్రల్ గవర్నమెంట్ టాస్క్ ఇచ్చిందనమాట.
అర్థమవుతుందా? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మా ఇది, చాలా చాలా ఇంపార్టెంట్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ద నేషనల్ కమిషన్ ఫర్ రిలీజియస్ అండ్ లింగ్విస్టిక్ మైనారిటీస్ హెడెడ్ బై రిటైర్డ్ చీఫ్ జస్టిస్ రంగనాథ్ మిశ్రా ఆల్సో ఎగ్జామిన్డ్ దిస్ ఇష్యూ. నేషనల్ కమిషన్ ఫర్ రిలీజియస్ అండ్ లింగ్విస్టిక్ మైనారిటీస్, ఈ కమిషన్ ఎవరు హెడ్ చేస్తున్నారు? రిటైర్డ్ చీఫ్ జస్టిస్ రంగనాథ్ మిశ్రా. వాళ్ళు కూడా ఇంతకుముందు ఈ ఇష్యూని ఎగ్జామిన్ చేశారు. ఇన్ ఇట్స్ 2007 రిపోర్ట్, 2007లో సబ్మిట్ చేసిన రిపోర్ట్లో ద ప్యానల్ మేడ్ ఎ కేటగారికల్ రికమెండేషన్ ఇన్ ఫేవర్ ఆఫ్ గివింగ్ ఎస్సీ స్టేటస్. ఈ ప్యానల్ ఏం చెప్పింది? కేటగారికల్గా అంటే వితౌట్ ఎనీ డౌట్, ఎటువంటి డౌట్ లేకుండా క్లియర్గా స్ట్రైట్ ఫార్వర్డ్గా మీరు ఎస్సీ స్టేటస్ ఇచ్చేయండి, కేటగారికల్గా చెప్పేసింది. అర్థమైందా? ఎస్సీ అన్అంబిగ్యువస్గా డైరెక్ట్గా ఎస్సీ స్టేటస్ ఇచ్చేయండి. ఎవరికి? టు దళిత్స్ బిలాంగింగ్ టు ఆల్ రిలీజియన్స్. ఏ రిలీజియన్లో ఉన్నా దళితుడిగా పుట్టినట్లయితే వాళ్ళకి ఇచ్చేయండి అని చెప్తున్నారు. వాళ్ళు ఇప్పుడు ఇస్లాంలో ఉండనియండి, క్రిస్టియానిటీలో ఉండనియండి, ఎవరైనా ఉండండి. ప్రజెంట్ లా ఏం చెప్తోందంటే హిందూయిజంలో ఉన్న వాళ్ళకి, అలాగే హిందూయిజం యొక్క సబ్ బ్రాంచెస్ అయిన సిక్కిజం లేదా బుద్ధిజం, వీటిల్లో ఉన్న వాళ్ళకి ఎస్సీ స్టేటస్ కంటిన్యూ అవుతుంది. కానీ ఇస్లాం లేదా క్రిస్టియానిటీలో ఉన్న వాళ్ళకి యాజ్ పర్ లా, ప్రజెంట్ ఉన్న లా ప్రకారం ఎస్సీ స్టేటస్ ఇవ్వడానికి లేదు. కానీ ఇండైరెక్ట్గా చాప కింద నీరులో జరిగిపోతూ ఉంటాయి, కానీ యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ లేదు ప్రస్తుతానికి. అయితే ఇవ్వాలా వద్దా, ఇస్తే ఎలా ఉంటుంది, దానికి ఇంప్లికేషన్స్ ఏంటి అనేది ఎగ్జామిన్ చేయడం కోసం ఇప్పుడు అఫీషియల్గా కమిషన్ ఏర్పాటు చేశారు. అయితే ఇంతకుముందు ఇలాంటి చీఫ్ జస్టిస్ ఆధ్వర్యంలో, రంగనాథ్ మిశ్రా ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడ్డ కమిషన్ వచ్చేసి నేషనల్ కమిషన్ ఫర్ రిలీజియస్ అండ్ లింగ్విస్టిక్ మైనారిటీస్ వచ్చేసరికి 2007లో సబ్మిట్ చేసిన రిపోర్ట్లో క్లియర్గా చెప్పేసింది ఎస్సీ స్టేటస్ ఇవ్వాలి అని, వాళ్ళు ఏ రిలీజియన్ ఉన్నప్పటికీ ఇవ్వాలని చెప్పింది. It found the caste system to be an all-pervading social phenomenon in India. ఆల్ పర్వేడింగ్ అంటే అన్ని చోట్ల వ్యాపించిన, అన్ని చోట్ల విస్తరించిన ఒక సోషల్ ఫినామినన్ ఇది, ఒక సామాజిక రుగ్మత, ఒక సామాజిక అంశం ఇది. షేర్డ్ బై ఆల్మోస్ట్ ఆల్ ఇండియన్ అన్ని కమ్యూనిటీస్లో కూడా ఈ కాస్ట్ ఫినామినన్ వెళ్ళిపోయింది. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే వేరే కమ్యూనిటీలోకి వీళ్ళు వెళ్ళినప్పటికీ కూడా హిందూయిజంలో ఉన్నప్పుడు వీళ్ళు లోవర్ కాస్ట్ అనే ఫినామినన్ వెళ్ళిన తర్వాత కూడా కంటిన్యూ అవుతుంది అని ఈయన ఉద్దేశం. ఇట్ స్ట్రెస్డ్, ఈ కమిటీ ఏం స్ట్రెస్ చేసింది? ద కాన్స్టిట్యూషనల్ నీడ్ టు ఎలిమినేట్ ద రిలీజియన్ బేస్డ్ డిస్క్రిమినేషన్ అండర్లైయింగ్ ద ప్రెజెంట్ పాలసీ ఆఫ్ లిమిటింగ్ ఎస్సీ స్టేటస్ టు దోజ్ ప్రొఫెసింగ్ హిందూయిజం, సిక్కిజం అండ్ బుద్ధిజం. మీకు చెప్పాను ఇప్పుడే, ప్రజెంట్ ఉన్న పాలసీ ఏంటి? ఎస్సీ స్టేటస్ని హిందూయిజం, సిక్కిజం మరియు బుద్ధిజం ప్రొఫెస్ చేస్తున్న వాళ్ళంటే దాన్ని ఫాలో అవుతున్న వాళ్ళకి మాత్రమే ఎస్సీ స్టేటస్ని లిమిట్ చేస్తుంది ప్రజెంట్ పాలసీ. ఈ ప్రజెంట్ పాలసీ అనేది ఒక రిలీజియన్ బేస్డ్ డిస్క్రిమినేషన్ లాంటిది. అంటే కొన్ని మతాలకి చెందిన వాళ్ళకే ఇస్తున్నారు, అన్ని మతాలకు చెందిన వాళ్ళకి ఇవ్వట్లేదు, ఇది రిలీజియన్ బేస్డ్ వివక్ష అని స్ట్రెస్ చేసి దీన్ని ఎలిమినేట్ చేయాలి అని చెప్పి ఈ పర్టికులర్ ప్యానల్, రాజ్యాంగపరమైన నీడ్ ఉంది, ఎలిమినేట్ చేయాలని చెప్పి ప్రస్తుతం ఉన్న ప్యానల్, అదే ఈ 2007లో సబ్మిట్ చేసిన రిపోర్ట్లో చెప్పారు. రంగనాథ్ మిశ్రా గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడ్డ ప్యానల్. వైల్ ద టెనెట్స్ అంటే సూత్రాలు ఆఫ్ ఎ రిలీజియన్, అంటే రిలీజియన్ ప్రబోధించే సూత్రాలు ఏవైతే ఉంటాయో, మే నాట్ అలో డిస్క్రిమినేషన్. అంటే ఇప్పుడు క్రిస్టియానిటీలో కావచ్చు, వేరే మతాల్లో కావచ్చు, డిస్క్రిమినేషన్ని ఆ రిలీజియన్ అనేది అలో చేయకపోయినప్పటికీ ద గ్రౌండ్ రియాలిటీ వాజ్ డిఫరెంట్. కానీ గ్రౌండ్ రియాలిటీ అనేది కంప్లీట్గా డిఫరెంట్. ఇట్ సెడ్, ఎవరు చెప్పారు? ఆ రంగనాథ్ మిశ్రా కమిటీ. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు హిందూయిజం నుంచి ఒక అతను క్రిస్టియానిటీలోకి వెళ్ళాడు, క్రిస్టియానిటీలో డిస్క్రిమినేషన్ అనే కాన్సెప్ట్ లేదు, కానీ గ్రౌండ్ రియాలిటీ ఏమో డిఫరెంట్గా ఉంది అని చెప్పి వాళ్ళు అన్నారు. ద మెయిన్ కౌంటర్ వ్యూస్ ఆర్ వెల్ నోన్. అయితే ఎస్సీ స్టేటస్కి ఇవ్వాలి అనే దానికి ఆపోజిట్ వ్యూస్ ఏంటి, ఇవ్వకూడదు అనడానికి ఏంటి వ్యూస్ చూడండి. డిస్క్రిమినేషన్ అండ్ డిప్రైవేషన్ బీయింగ్ ద కాన్సిక్వెన్స్ ఆఫ్ కాస్ట్ బేస్డ్ హిందూ సోషల్ ఆర్డర్. చూడండి, అసలు డిస్క్రిమినేషన్ అనే కాన్సెప్ట్, డిప్రైవేషన్ అంటే వాళ్ళకి కొన్ని అవకాశాలు లేకుండా చేయడం, అంటే స్కూల్లో అందరితో పాటు కలిసి చదువుకోకూడదని చెప్పడం, నలుగురితో పాటు ఉండనీయకపోవడం, మార్జినలైజ్ చేయడం, అంటే సొసైటీలో ఊర్లో అందరికీ వాళ్ళని దూరంగా ఉంచడం, నలుగురితో కలవనీయకుండా ఉంచడం, ఇవన్నీ కూడా కాస్ట్ హైరార్కీతో నిండిన కాస్ట్ బేస్డ్ హిందూ సోషల్ ఆర్డర్లో భాగం అవి, దాని యొక్క కాన్సిక్వెన్సెస్ అవి.
సో ఎస్సీ స్టేటస్ షుడ్ నాట్ బి ఎక్స్టెండెడ్ టు దోస్ హూ హ్యావ్ కన్వర్టెడ్ టు క్రిస్టియానిటీ అండ్ ఇస్లాం. క్రిస్టియానిటీకి ఇస్లాంకి వెళ్ళే వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు, వాళ్ళలో ఈ సిస్టమ్ లేదు కదా అనేది ఒక వాదన. రెండోది, అండ్ ద బెనిఫిట్స్ ఇన్వాల్వ్డ్ మే బీ సీన్ యాజ్ ఎన్ ఇన్సెంటివ్ టు మాస్ కన్వర్షన్. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు క్రిస్టియానిటీలోకి మారినప్పటికీ కూడా మీకున్న రిజర్వేషన్ అనేది పోదు, కంటిన్యూ అవుతుంది అని మీరు చెబితే మాస్ కన్వర్షన్ జరిగే అవకాశం ఉంటుంది. అంటే హిందూయిజంలో ఉన్న దళితులు అందరూ కూడా గంపగొత్తగా క్రిస్టియానిటీలోకి కన్వర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆల్రెడీ క్రిస్టియానిటీ ఫాలో అయ్యే వాళ్ళు ఫారిన్ ఫండ్స్ను ఉపయోగించి వీళ్ళని అట్రాక్ట్ చేసే ప్రయత్నాలు చేస్తూ ఉంటారనేది ఎప్పటి నుంచో బీజేపీ చేస్తున్న హిందూ సభలు, హిందూ సంఘాలు చేస్తున్న వాదన. సో ఇప్పుడు క్రిస్టియానిటీకి వచ్చినప్పటికీ కూడా మీకు ఎటువంటి ప్రాబ్లము లేదు, రిజర్వేషన్ కూడా కంటిన్యూ అవుతుంది అనేసరికి ఏమవుతుంది, సోషల్ స్టేటస్ ఇంప్రూవ్ చేసుకోవడానికి క్రిస్టియానిటీలోకి మాస్ కన్వర్షన్ జరిగిపోతుంది. అండ్ ఇంకా ఎట్ ద సేమ్ టైం వాళ్ళు రిజర్వేషన్ బెనిఫిట్స్ని కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇంకో అబ్జెక్షన్ ఏంటి అంటే ద షేర్ ఆఫ్ ద రిజర్వేషన్ పై అవైలబుల్ టు దళిత్స్ అమాంగ్ హిందూస్ మే ష్రింక్ ఇఫ్ న్యూ సెక్షన్స్ ఆర్ ఇంక్లూడెడ్. మీరు అర్థమైందా? ఇప్పుడు చూడండి, ఇది హిందూయిజం అనుకోండి, ఇది క్రిస్టియానిటీ అనుకోండి. సో ఇందులో వీళ్ళు దళితులు అనుకోండి, ఇందులో కొంతమంది దళితులు వచ్చేసి క్రిస్టియానిటీలోకి వెళ్ళిపోయారు అనుకుందాం, ఇటు నుంచి ఇటు మూవ్ అయిపోయారు అనుకోండి. ప్రజెంట్ ఉన్న పాలసీ ఏంటి, హిందూయిజంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే రిజర్వేషన్ ఫలాలు అందాలి అని. సో ఈ పోర్షన్, ఇది ఏ ఇది బి అనుకుంటే ఏకి మాత్రమే రిజర్వేషన్ ప్రజెంట్ అందుబాటులో ఉంటుంది. కన్వర్ట్ అయిన వాళ్ళకి కూడా ఇవ్వాలనుకుంటే ఏమవుతుంది, బి కూడా సీన్లోకి వచ్చేస్తుంది. సో 30 సీట్లే ఉన్నాయి అనుకుందాం ఎస్సీ కేటగిరీకి, వీళ్ళొక 300 మంది అనుకోండి, కన్వర్ట్ అయిన వాళ్ళకి 200 మంది అనుకోండి. ఇంతకుముందు 30 సీట్లకి 300 మంది ఉంటే ఇప్పుడు కన్వర్ట్ అయిన వాళ్ళు కూడా ఇచ్చారనుకోండి 500 మంది అయిపోతారు. అంటే హిందూయిజంలో కంటిన్యూ అవుతున్న వాళ్ళకి దీనివల్ల నష్టం అవుతుంది అనేది ఒక పాయింట్. మారిపోయిన వాళ్ళకి ఇచ్చేస్తున్నారు, సో మేము హిందూయిజంలో మేము కంటిన్యూ అయ్యి మాకేంటి లాభం అని మేము కూడా మారిపోతామని చెప్పి మళ్ళీ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. సో హిందూయిజంలో కంటిన్యూ అవుతూ డిస్క్రిమినేషన్ అనుభవిస్తున్న వాళ్ళకి, అంటే డైరెక్ట్గా డిస్క్రిమినేషన్ అనుభవిస్తున్న వాళ్ళకి అడ్వాంటేజ్ లేకుండా పోతుంది, వాళ్ళకున్న అవకాశం పోతుంది అనేది అర్థం. అండ్ ఆల్సో దెర్ ఈజ్ నో క్రీమీ లేయర్ కాన్సెప్ట్ ఫర్ ఎస్సీ రిజర్వేషన్. ఇది మీకు తెలుసు కదా, ఎస్సీ రిజర్వేషన్లో క్రీమీ లేయర్ కాన్సెప్ట్ లేదు, ఓబీసీలో క్రీమీ లేయర్ ఉంది. ఎందుకంటే చూడండి, రిజర్వేషన్ అనేది ఓబీసీస్కి ఇవ్వడానికి ఉద్దేశం వేరు, సోషల్ అండ్ ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్నెస్. ఇక్కడ ప్రధానంగా ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్నెస్ అనేది ప్రధానమైన కారణం ఓబీసీస్కి. ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది, మనకి ఎస్సీస్కి వచ్చేసరికి సోషల్ డిస్క్రిమినేషన్ అనేది ప్రధానమైన పారామీటర్. సో ఏమంటారంటే ఎస్సీస్ హయ్యర్ లెవెల్కి వెళ్ళినప్పటికీ డిస్క్రిమినేషన్ అనేది మారట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎస్సీ ఒక ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా, లేదా ఐఏఎస్ ఆఫీసర్ అయినా, ఐపీఎస్ ఆఫీసర్ అయినా, అక్కడ కూడా వాళ్ళు డిస్క్రిమినేషన్ ఫేస్ చేస్తూనే ఉన్నారు. వాళ్ళని ఎస్సీ అంటే ఎస్సీ లాగే చూస్తున్నారు. అది పుట్టుకతో కాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్ అది. కాబట్టి హయ్యర్ పొజిషన్లోకి వెళ్ళిపోయిన వాళ్ళకి రిజర్వేషన్ తీసేయాల్సిన అవసరం లేదు అనేది లాజిక్ అనమాట. ఇప్పుడు ఓబీసీస్కి వచ్చేసరికి మనం ఏం చేస్తాము, ఎవరైనా వాళ్ళ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే, లేదా పలానా ఇన్కమ్ 8 lakhs ఎంత చెప్పారు కదా, 8 lakhs ఇన్కమ్ దాటి వాళ్ళకి ఆదాయం ఉంది అనుకుంటే అగ్రికల్చర్ ఇన్కమ్ కౌంట్ చేయరు. అలాంటివి ఏమైనా ఉంటే వాళ్ళకి ఓబీసీ రిజర్వేషన్ తీసేసి క్రీమీ లేయర్లో పెట్టేస్తారు. అలా ఎస్సీస్లో క్రీమీ లేయర్లో పెట్టడం అనేది లేదు. అంటే మీ ఫాదరు ఐఏఎస్ ఆఫీసర్ అవ్వండి, ఐపీఎస్ ఆఫీసర్ అవ్వండి, ఎవరైనా కానివ్వండి, రిజర్వేషన్ వాళ్ళ పిల్లలకి కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే అది ఇన్కమ్ బేస్డ్, ఎడ్యుకేషన్ బ్యాక్వర్డ్నెస్ బేస్డ్ కాదు, కాస్ట్ బేస్డ్ లేదా డిస్క్రిమినేషన్ బేస్డ్ రిజర్వేషన్ అనమాట. డిస్క్రిమినేషన్ సఫర్ అవుతున్నారు అనే దాన్ని బట్టి వస్తుంది. సో క్రీమీ లేయర్ కాన్సెప్ట్ ఎస్సీస్కి ప్రజెంట్ అవైలబుల్గా లేదు. ఇంకా మీరు ఈ స్కోప్ని ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్ళిపోయారు అనుకోండి, అది ప్రజెంట్ ఉన్న బెనిఫిషరీస్కి ఏమవుతుంది, డిసడ్వాంటేజ్ అవుతుంది. ఇది పాయింట్ మీకు అర్థమైందా? చాలా ఇంపార్టెంట్ పాయింట్ అమ్మా నేను చెప్తుంది. ఇప్పుడు చూడండి అమ్మా, వీళ్ళంతా ఎస్సీస్ అనుకోండి, వీళ్ళలో ఈ పర్టికులర్ సెగ్మెంట్ వచ్చేసి ఆల్రెడీ రిజర్వేషన్ ఫలాలను అనుభవించేసి ఓకే మంచి పొజిషన్స్లో ఉన్నారు, వెల్ సెటిల్డ్ అనుకోండి. ఓబీసీస్లో ఆ సిచ్యువేషన్ వస్తే వాళ్ళని పీకేస్తారు రిజర్వేషన్ నుంచి, కానీ ఎస్సీస్లో వాళ్ళని పీకరు. సో వీళ్ళు అండర్ ప్రివిలేజ్డ్, అంత అవకాశాలు లేని వాళ్ళు వీళ్ళు అండర్ ప్రివిలేజ్డ్ ఎస్సీస్, పైన ఉన్న వాళ్ళు వెల్ సెటిల్డ్ ఎస్సీస్ అనుకోండి. రిజర్వేషన్స్ ఎలా ఉన్నాయి, ఇప్పుడు వెల్ సెటిల్డ్ ఎస్సీస్ యొక్క పిల్లలు పెద్ద పెద్ద స్కూల్స్లో చదువుకుంటారు, అండర్ ప్రివిలేజ్డ్ ఎస్సీస్లో ఉన్న పిల్లలు చిన్న చిన్న స్కూల్స్లో సరైన ఎడ్యుకేషన్ లేకుండా ఉంటారు.
ఇప్పుడు ఏదైనా ఎగ్జామ్ పెట్టినప్పుడు విత్ ఇన్ ఎస్సీస్ వెల్ సెటిల్డ్ వాళ్ళ పిల్లలు బెటర్గా పర్ఫామ్ చేస్తారు, ఉన్న సీట్లన్నీ వీళ్ళే కొట్టేసుకుంటూ వెళ్తారు, వీళ్ళు సఫర్ అవుతున్నారు ఆల్రెడీ. ఎందుకని? క్రీమీ లేయర్ కాన్సెప్ట్ లేకపోవడం వల్ల. క్రీమీ లేయర్ ఉండుంటే వెల్ సెటిల్డ్ వాళ్ళ పిల్లలకి రిజర్వేషన్ ఉండేది కాదు, అప్పుడు ఈ వీళ్ళకి బెనిఫిట్స్ అందేవి. ప్రజెంట్ ఇది లేక ఇంకా కంటిన్యూ అవుతుంది, ఇలాగే మార్చడానికి అవకాశం లేదు. అందుకని ఉన్న సీట్లన్నిటికీ వీళ్ళు ఈ పైన ఉన్న వాళ్ళు అన్ని అవకాశాలు ఉన్న వాళ్ళు కూడా పోటీకి వస్తున్నారు. ఇది చాలదన్నట్టు ఇప్పుడు రిలీజియస్ కన్వర్ట్స్ కూడా వాళ్ళకు కూడా అఫీషియల్గా స్టేటస్ ఇచ్చేస్తే వాళ్ళు కూడా సీన్లోకి ఎంటర్ అయిపోతారు. అన్అఫీషియల్గా ప్రజెంట్ జరిగిపోతుంది, కానీ అఫీషియల్గా వస్తే వాళ్ళు సీన్లోకి ఎంటర్ అయిపోతారు. నిజమైన బెనిఫిషరీస్కి డిజర్వింగ్ క్యాండిడేట్స్ ఇంకా సఫర్ అయ్యే అవకాశం ఉంటుంది, వాళ్ళ డిసడ్వాంటేజ్ అయ్యే ఉంటుందని చెప్పి ఉద్దేశం అనమాట. ద కమిషన్ విల్ హ్యావ్ టు కమ్ అప్ విత్ ఎ డెఫినిటివ్ స్టడీ ఆఫ్ దీస్ కాంప్లెక్స్ ఇష్యూస్. ఈ కాంప్లెక్స్ ఇష్యూస్ని సాలిడ్గా స్టడీ చేయాలి, కంప్లీట్గా కాంప్రహెన్సివ్గా వీటిని స్టడీ చేయాల్సిన అవసరం ఉంది. ఓకే, డెఫినిటివ్ అనే పదాన్ని రాశారు. డెఫినిటివ్ అంటే అర్థం ఏంటంటే డెసిసివ్గా, అంటే ఎటువంటి గ్యాప్స్ ఉంచకుండా, డెసిసివ్గా విత్ అథారిటీ, డెఫినెట్గా, డెసిసివ్గా, కన్క్లూజివ్గా, ఫైనల్గా, అల్టిమేట్గా అన్నట్టు. మరి ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా కంప్లీట్గా దాన్ని డీల్ చేసి చెప్పాలి అనేది ప్రధానమైన ఉద్దేశం ఇక్కడ. అర్థమైందా? చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. సో ఈ ఆర్టికల్ని బేస్ చేసుకొని మీకు క్వశ్చన్ ఇచ్చాను. డిస్కస్ ద ప్రోస్ అండ్ కాన్స్ ఆఫ్ అకార్డింగ్ అంటే గివింగ్ ఎస్సీ స్టేటస్ టు రిలీజియస్ కన్వర్ట్స్కి ఎస్సీ స్టేటస్ ఇవ్వడం వల్ల ఉన్న ప్రోస్ అండ్ కాన్స్ ఏంటి? స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్. దీనికి అవసరమైన కంటెంట్ అంతా కూడా మన ఎడిటోరియల్లోనే ఉంది. మీరు ఎడిటోరియల్ని జాగ్రత్తగా చదివితే నీట్గా ప్రోస్ అండ్ కాన్స్ రాస్తారు. ఇప్పుడు ప్రోస్ రాసేటప్పుడు మీరు రంగనాథ్ మిశ్రా కమిటీ గురించి మీరు రాయాలి, ఎందుకంటే వాళ్ళు కన్వర్ట్స్కి స్టేటస్ ఇవ్వమని చెప్పారు కాబట్టి. అలాగే సుప్రీంకోర్టు 1985లో చెప్పిన స్టేట్మెంట్ కూడా మీరు చెప్పొచ్చు. అంటే మే కంటిన్యూ అని చెప్పింది కదా, డిస్క్రిమినేషన్ మే కంటిన్యూ అని సుప్రీంకోర్టు చెప్పింది, దాన్ని కూడా మీరు చెప్పొచ్చు. ఓకే, కాన్స్ చెప్పేటప్పుడు ఏం చెప్తారు? ఇది స్పెసిఫిక్ టు హిందూయిజము, కాస్ట్ ఆర్డర్ అనేది ఇక్కడే ఉంటుంది, వేరే దాంట్లో అది లేదు అని చెబుతూ మళ్ళీ ఇందాక మనం మాట్లాడుకున్న పాయింట్స్, క్రీమీ లేయర్ లేకపోవడం వల్ల కొంత సఫర్ అవుతున్నారు ఎస్సీసీ, ఇప్పుడు స్కోప్ ఎక్స్పెండ్ చేస్తే ఎగ్జిస్టింగ్ బెనిఫిషరీస్ ఇంకా సఫర్ అవుతారు, వాళ్ళకి ఇంకా ఇబ్బందులు అవుతాయి అనేది ఆ పాయింట్స్ని రాసి మీరు రాయొచ్చు అనమాట. ఓకేనా? నీట్గా వే ఫార్వర్డ్ మళ్ళీ బ్యాలెన్స్డ్గా రాస్తారు. సో దిస్ ఈజ్ వాట్ యు ఆర్ సపోజ్ టు డూ. రైట్ ఇట్ అండ్ సబ్మిట్ ఇన్ ది కామెంట్ సెక్షన్లో రాయండి. చాలా ఈజీ క్వశ్చన్ ఇది, బిగినర్ కూడా రాయగలిగే క్వశ్చన్. కామెంట్ సెక్షన్లో పెట్టండి యూట్యూబ్లో. మరి ఒక్కసారి చెప్తున్నాను, నాన్ యూపీఎస్సీ ఆస్పిరెంట్ అంటే బ్యాంక్ అండ్ ఎస్ఎస్సీ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు వైజాగ్లో మీరు ఉంటే యూ హ్యావ్ ద బెస్ట్ ఆప్షన్ ఇన్ వైజాగ్ నౌ. అండర్ మై డైరెక్ట్ గైడెన్స్ మీ కలల బ్యాంక్ జాబ్ని మీరు రీచ్ అవుతారు. ఇట్ ఈజ్ మై అష్యూరెన్స్. నేను మీకు గైడ్ చేస్తాను, కష్టపడాల్సింది మీరే, రైట్ గైడెన్స్ ప్రొవైడ్ చేస్తాము. శ్రీకాకుళంలో మనం ఫస్ట్ టైం బ్యాంక్ బ్రాంచ్ లాంచ్ చేసినప్పుడు 2018లో మనం లాంచ్ చేసినప్పుడు 2019లోనే నా దగ్గర జాయిన్ అయిన వాళ్ళు 20 మందికి ఉద్యోగాలు వచ్చేసాయి. 20 ఉద్యోగాల వరకు వచ్చాయి అప్పట్లో. సో వెంటనే వచ్చాయి. సో సరైన గైడెన్స్ ఉంటే బ్యాంక్ జాబ్ క్రాక్ చేయడం చాలా చాలా ఈజీ. జాయిన్ అయిన వాళ్ళు ఎంత? లెస్ దాన్ 50 to 100 లోపే ఉంటారు. అంతమందిలో 20 మందికి వెంటనే వచ్చాయి. తర్వాత కోవిడ్ వల్ల బ్రేక్ వచ్చేయడం, మనం ఆన్లైన్ రావడం, తర్వాత యూపీఎస్సీ సెగ్మెంట్ బాగా గ్రో అవ్వడం అనేది జరిగాయి. సో మేక్ యూజ్ ఆఫ్ దిస్. చాలా రోజుల తర్వాత నేను మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను. మేక్ యూజ్ ఆఫ్ దిస్. టేక్ కేర్, బాయ్.